సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్ SSMB 29 రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఈ కాంబినేషన్ వింటేనే 120 దేశాల్లో వణుకుడుతున్నారని చాలా మంది అంటున్నారు. సో శృతి హాసన్ గారు పాడినటువంటి సాంగ్ వచ్చింది, అది విన్నప్పుడు మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది? ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది శృతి హాసన్ గురించి. ఆమె అన్ని రంగాలలో కూడా అంత అద్భుతమైన స్కిల్స్ ఉన్న లేడీ ఇండియాలోనే ప్రప్రథమంగా ఈ ఒక్క అమ్మాయి. ఎవరు అవునన్నా కాదన్నా నేను ఏదో పొగుడేనని అనుకున్నా సరే, ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ నటనలో కానీ సింగింగ్లో కానీ ఇంక ఏ విషయంలోనైనా ఆమెకి అన్ని రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి గొప్ప ఇప్పుడు ఈ సినిమా ద్వారా అంటే ఇంతకుముందు పాడారు ఆమె మేడము, పాడారు, ఖచ్చితంగా పాడారు. కానీ ఈ సాంగ్ ద్వారాగా ఈమె ఒక అద్భుతమైన సింగర్గా కూడా ప్రూవ్ చేసుకోబోతున్నారు. నాకు తెలిసి ఆస్కార్ అవార్డు కూడా కొట్టబోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని స్కిల్స్ ఉన్న లేడీ, ఇండియన్ లేడీ అరుదుగా ఉన్నారు. ఆమెలో ముందుగా ఈమె పేరే చెప్పాలా. గొప్ప సాంగ్ పాడారు, చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ఉద్రేకంగా కూడా ఉంది ఆ సాంగ్ వింటుంటే. సార్ ఈ సాంగ్ ఒక్కటి వింటేనే స్టోరీ మొత్తం కూడా అర్థం చేసుకోవచ్చు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు, మీకు అట్లనే అనిపిస్తుంది? రాజమౌళి స్టోరీ ఎవరు అర్థం చేసుకోలేరు. ఏదైనా లీక్ వస్తే తప్ప అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు, చాలా సెక్యూర్గా చూసుకుంటారు. ఏవో ఎక్కడన్నా ఒక బిట్టో అరబిట్టో ఎక్కడైనా లీక్ అయితే లీక్ అవుతుంది. కానీ రాజమౌళి గారి గురించి మాకు బాగా తెలుసు. ఆయనకి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త పడతారు ఆయన. శృతి హాసన్ గారిని వేళ రివీల్ చేశారంటే ఆమె తాలూకు స్టామినా ఏంటి, ఆమె ఆర్టిస్టే కాదు, హీరోయినే కాదు, 100 రకాల స్కిల్స్ ఉన్నారు బాబు, చూడండి ఆ సాంగ్ అని చెప్పి మనల్ని ఆశ్చర్యపరచడానికి ఈ సాంగ్ రిలీజ్ చేశారు తప్ప ఇంకా సినిమాలో ఏవి కూడా ముందుకు రాలేదు. ఆ సినిమా స్టోరీ ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే అలాంటి గొప్ప సినిమాలు, అంత పెద్ద బడ్జెట్ సినిమాలు లీక్ అవ్వడం చాలా కష్టం. ఆ స్టోరీ మనం ఊహించడానికి మన ఊహకు కూడా సరిపోదు. కాబట్టి మహేష్ బాబు గారు ఈ సినిమా ద్వారాగా 2000 కోట్ల క్లబ్లో చేరతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన చేరాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఇండియాలో తెలుగు సినిమా అంటే ఇదిరా అని ప్రపంచానికి తెలుస్తుంది, తర్వాత ఇండియాకు తెలుస్తుంది, తర్వాత మన అందరికీ మంచి పేరు వస్తుంది. తెలుగు చాలా బాగా పాడిందన్న శృతి హాసన్. మహేష్ బాబు మీద ఎంత ప్రేమ ఉందా అనే ఫీలింగ్ కలిగింది, ఒక సెంటిమెంట్ ఒక రకంగా అనిపించింది. అట్లాగే రాజమౌళి గారు చాలా కష్టపడుతున్నారని ఈరోజు నేను నమ్ముతున్నానన్న. ఆయన కష్టం ఇప్పటికీ వృధా పోదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇట్లాగే ఇంకా 10-15 సినిమాలు ఆయన ఇంకా పట్టుదలతో చేస్తున్నారంటే సెల్యూట్ కొట్టాలి. ఇట్లాగే మహేష్ బాబుని మరి ఎంత కష్టపడుతున్నాడో ఏమో తెలియదు, మహేష్ బాబు గారికి ఎంత ఓపిక వస్తుందో తెలీదు. చాలా కష్టపడుతున్నట్టే ఒక రకంగా మహేష్ బాబు గారు ఆయనకి దగ్గర చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. గురిపాలెం బుల్లోడు మరో చరిత్ర రాయబోతున్నాడు అనిపిస్తున్నాను. శృతి హాసన్ గారు ఇంతకుముందు కూడా సాంగ్స్ పాడారు, బట్ ఇక్కడ ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్లో మనం ఒక ఫ్రెష్ లాగా అనిపిస్తుంది, ఫ్రెష్ వాయిస్. అవునా అనిపించింది అన్న, సైలెంట్గా లేచి పైకి లేచినట్టు అనిపించింది అన్న. ఒక సెంటిమెంట్ అనే ఫీలింగ్ కలిగిందన్న. ఒక స్టేటస్లో పెట్టుకోవచ్చు ఏదైనా హ్యాపీ అండ్ మూమెంట్స్లో ఉన్నప్పుడు అని ఫీలింగ్ కలిగిందన్న. చాలా బాగుందన్న. వెనకమాల మ్యూజిక్ కానీ రెహమాన్ గారిది చాలా చాలా అనిపించింది. ఈ ఒక్క సాంగ్ లో స్టోరీ మొత్తాన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారనే విధంగా కూడా అంటున్నారు. ఎందుకంటే సంచార అన్నారు కదా, అవును, సో వాళ్ళ చుట్టూ సంచారం చేస్తారు హీరో అని చెప్పేసి. సో అర్థమవుతుందన్న. ఆ మ్యూజిక్ అది చూస్తుంటే అదే అనే ఫీలింగ్ కలిగింది. చివరిదాకా మనం వినలేదు, మొత్తం రాలేదు, ఒక మ్యూజిక్ కొద్దిగా వచ్చింది కదా. అది రేపు 14వ తారీఖున ఏదన్నా ఒక డేటా అనేది మనకు బయటకు వస్తుంది, అప్పుడు క్లారిటీ అనేది మనకు వచ్చింది అన్న. కానీ సినిమా అయితే బాగా పట్టుదలతో చేస్తున్నారు, బాగా శ్రద్ధ పెట్టారు దాని మీద. ఒక సెంచరీ మళ్ళీ గురిపాలెం బుల్లోడు సృష్టిస్తబోతున్నాడని ఆలోచన అయితే ఉంది. ఆ సాంగ్ ఏంటంటే నాకు తెలిసి ఆ సాంగ్ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే శృతి హాసన్ ఇదారికి పాడిన పాటలు వేరు, ఈ పాట వేరు. ఈ పాట అంటే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనం జస్ట్ మామూలుగా మనం ఒంటరిగా ఎక్కడ కూర్చున్న ఒంటరి ఫీలింగ్ మొత్తం వేరే లోకాలకు పోయినట్టు అనిపిస్తుంది అన్న. సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ఆ వాయిస్ కానీ ఆ సాంగ్ పెట్టాలి, నేను పెట్టాలని కోరుకుంటానా. అన్న ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారు అంటే ఈ కాంబినేషన్ మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ రాజమౌళిగా చేసేది, రాజమౌళితోని ఏ హీరో అయినా చేయాలని కోరుకుంటాడు. మరి ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇక ఎక్సలెంట్ ఉంటుంది. ఇక మనం ఊహించుకోని అవసరం లేదు. ఇక రాజమౌళి సినిమా అంటేనే ఒక హైప్ ఉంటుంది సినిమాది. ఆయనని ఎవరు ఇంతవరకు ఎవరు కింది దింపలేదు, ఎవరిని కూడా ఓటించలేదు. అన్న ఇప్పుడు ఈ సినిమాకి ఒక 3-4 టైటిల్స్ అనుకుంటున్నారు అన్న, పేర్లు చెప్తా, ఏదైతే సెట్ అవుతుందో మీరు చెప్పాలి. చెప్పనా? రుద్ర ఒకటి, అండ్ సంచార ఒకటి, గ్లోబ్ ట్రాటర్ ఒకటి, వారణాసి ఒకటి. ఈ 4లో ఏదైతే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? సంచార బాగుందన్న,
అని ఇంతవరకు అది పేరు లేదు కదా, అది అది బాగుంటుంది, కొత్తగా అనిపిస్తుంది సంచారం. సో మరి ఈ సినిమా ఇప్పుడు 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. అవును. సో ఏ లెవెల్లో బీభత్సం సృష్టిస్తుంది? నాకు తెలిసి ఈ దెబ్బతోటి మహేష్ బాబు గ్లోబల్ స్టార్ అయిపోతాడు. మన ప్రభాస్కి ఎంత పేరు వచ్చిందో, మన రామ్ చరణ్కి ఎంత పేరు వచ్చిందో, ఎన్టీఆర్కి ఎంత పేరు వచ్చిందో అంత సమానంగా వెళ్ళిపోతాడు అనమాట. ఈ దెబ్బతో ఆయన లైఫ్ టర్నింగ్. చాలా బాగుంది. శృతి హాసన్ గారు ఇలాంటి సాంగ్ పాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇదివరకు కూడా పాడింది, కానీ ఇది డిఫరెంట్గా ఉంది. అంటే మాకు ఇంకా హోప్స్ పెరుగుతున్నాయి, ఇంకా ఎలా ఉంటుంది ఏందని. అందుట్లో విలన్ పృథ్వీరాజ్ గారు వీల్ చైర్లో కూర్చోవటం, ఆయనకి ఏదో సంథింగ్ పవర్స్ ఏదో ఉండుంటాయి మేబీ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఒక త్రిబుల్-ఆర్, ఒక బాహుబలిని మించి ఇది మంచి హిట్ అయ్యి ఇంకా 2000 కోట్ల పైనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బ్రో ఇది సినిమాని 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా చెప్పేశారు. అసలు ఇప్పుడు రాజమౌళి గారు అంటేనే అదొక నెక్స్ట్ లెవెల్ రికార్డు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా ఒక పెద్ద రికార్డే వస్తుంది. ఈ రికార్డ్ని ఏ హీరో క్రాస్ చేయగలుగుతాడు మళ్ళీ? ఈ రికార్డునా ఏమో అది చెప్పలేమండి. ప్రస్తుతానికైతే ఇది ఉన్న రికార్డులను తొలిచి ఇంకా పెద్ద రికార్డు, అంటే రికార్డు కొట్టాలంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మించి ఏది రాకూడదని అనుకుంటున్నా. ఏదైనా కావచ్చు, మన ఇండియా ఫిలిమే ఉండాలని అనుకుంటున్నా, ఇంకా వేరేది ఏది ఉండకూడదని అనుకుంటున్నా. వీళ్ళు ఎవరు వచ్చినా ఓకే, ప్లస్ మన తెలుగు హీరో ఉండాలి. అది ప్రజెంట్ ఈ సినిమాకి ఒక 2-3 టైటిల్స్ అనుకుంటున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఒకటి, వారణాసి ఒకటి, వారణాసి ఒకటి, సంచార ఒకటి. సో వీటన్నిటిలో మీకు ఏది ఈ సినిమాకి సెట్ అవుతుందని అనుకుంటారు? అంటే అది మూవీ కంటెంట్ బట్టి ఉంటుంది. మూవీ వారణాసి అంటే అది ఎక్కువ ఫారెస్ట్లో షూటింగ్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఉంటుంది, మాక్సిమం ఫారెస్ట్ షూటింగ్ ఉంటుంది. సాంగ్ లో కూడా సంచారాన్ని వచ్చింది కదా. అవునవును. సో ఆ హీరో క్యారెక్టర్ కూడా గ్లోబ్ అంతా అంటే మన అదే అదే ఆ సాంగ్ ని బట్టే ఎక్స్పెక్టేషన్స్, అదే ఆయన క్యారెక్టర్ కానీ అలా ఉంటుందని అనుకుంటున్నాం. ఏదైనా టైటిల్ ఆ కథకి తగ్గట్టు పెడితే యాక్సెప్ట్, ఏం కాదు, ఇబ్బంది ఉండదు. టైటిల్ ప్రాబ్లం లేదు, సినిమా మంచి హిట్ అయింది పక్క. నాకు ఎట్లా అనిపించింది అంటే మస్తు కిరాక్ అనిపించింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక తెలుగు గాయనితోటి వాడిస్తే జర ఇంకా బాగుండేది అని అనిపించింది. ఏంటంటే ఆమె రాగాలలో కొద్దిగా కాలాన్ని శాసిస్తూ అని అంటుంది. అది రోమాలు నెక్కబరుచుకునే సాంగ్. ఆ సాంగులో ఆమె కొద్దిగా ఏంటంటే బేసు కొద్దిగా లైట్గా తగ్గింది అని అనిపించింది. ఎట్లుండాలని కాలాన్ని శాసిస్తూ అని ఎట్లాగా ఉండాలి, కానీ మంచిగా ఉన్నది. శృతి హాసన్ గారు ఆమె సింగింగ్లో మాత్రం కిరాకు, కాకపోతే తెలుగులో మాత్రము అదరగొట్టింది. కానీ రాగంలో కొద్దిగా తడబడ్డది అంతే. కానీ ఎస్ఎస్ఎఫ్మి అనేది మూవీ ఒక రేంజ్లో పోతుంది. అలాంటి మూవీలు మళ్ళా రావు. ఒక ఏంటంటే కొంతమంది జబ్బలు దర్చుకుంటున్నారు. ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుంది, అరే ఏందేందో చేస్తుండో, అరే సింహంతో ఫోటో తీస్తారు, లేకపోతే అట్లా తీస్తారు. ఇంకోటి మొన్న విలన్ క్యారెక్టర్ సూర్యలాగా వచ్చింది, స్పైడర్ మ్యాన్ లాగా వచ్చింది, ఆన్లాగా వచ్చింది, ఈయనలాగా ఇదే నారా మీ బతుకులు మొత్తం. అరే మన ఒక తెలుగు డైరెక్టరు రాజమౌళి సారు, ఒక పెద్ద డైరెక్టరు ఒక ప్లాన్ వేసుకొని ఒక మ్యాటర్ రాసుకొని మంచి మూవీని చిత్రీకరిస్తుంటే ఒక బొమ్మ చిన్నది విలన్ క్యారెక్టర్ గిట్ల ఉంటుంది అని బయటికి పెట్టిండు. అరే వానిలాగా తీసిర్రు, వాడిని కాపీ కొట్టరు, ఈయన్ని కాపీ కొట్టరు. ఏంది వా ఇది? మన బతుకులు ఎప్పుడు ఇంతేనా? అరే మీ రివ్యూల కోసము సినిమాని బలి చేయకుర్రు నాయన. ఎందుకంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది. అటువంటిది మనం ఎట్లా చెప్పుకోవాలంటే అబ్బాబ్బా ఏమన్నా ఉండదు, కిరాక్ ఉండదు, సూపర్ ఉండదు అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పటికైనా హీరోల మీద మేనరిజం మానేయరు. మీకు భక్తి ఉంటే ఇంట్లో పెట్టుకొని పూజలు చేయరు, కానీ ఒకరి మీద బుర్జ అల్లకురి ఒక గ్రూప్ ఉండదు. ఆ గ్రూప్ నా కొడుకులాగే చెప్తున్నా. అరే సినిమాకి ఏ పేరు అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నారు? రుద్ర లేకపోతే వారణాసి? ఇప్పుడు ఆ స్టోరీ, ఆ సినిమా స్టోరీ ఎట్లుండేది తెలియదు. స్టోరీని బట్టి మనం చెప్పడానికి వస్తుందండి. కాకపోతే ఒకటి ఏమిటంటే మెయిన్ పాయింట్, ఆయన తీసే మూవీ కొద్దిగా స్టోరీ కాదు, ఏది లీకేజ్లో ఖాళీ ఫోటోలు ఒకటి లీకేజ్ అవుతున్నాయి అంతే తప్ప ఆ స్టోరీ ఎట్లుంటుందో తెలియదు. దాన్ని బట్టి మంచి టైటిల్ వాళ్ళే ప్రకటిస్తారు. అటువంటి టైటిల్ కోసం వెయిటింగ్ చేయండి. ఇంకోటి మహేష్ బాబు అనే వ్యక్తి పెద్ద సూపర్ స్టార్ ఒకటే కాదు, ఒక మనసున్న మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఎంతో మందికి
ప్రాణదాట ఆయన ఎంతోమంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేపించిండు. కొంతమంది ఉంటారు బ్యాచ్ కావాలని చెప్పి ఏమన్నా చిన్నగా ఏమన్నా చేస్తే చాలు చెప్పుక తిరుగుతారు. ఆయన లక్షలు పెట్టి ఆపరేషన్లు చేపిస్తే కూడా దిక్కుకు చెప్పుకోలే. అలాంటి వ్యక్తికి మనము మచ్చ తేవద్దు. కొంతమంది కాంట్రవర్సీలు కూడా చేస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నా, ఒక వ్యక్తిని మంచి పని చేసే వ్యక్తిని సపోర్ట్ చేయండి. అర్థమైందా? జై హింద్. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే శృతి హాసన్ మామూలుగా ఆమెకి మూవీస్లో డబ్బింగ్ ఇస్తారు, కొన్ని మూవీస్లో ఆమెనే చెప్పుకుంటుంది ఓన్గా. కానీ సాంగ్ పాడిందంటే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ సాంగ్ నేను చూశాను, ఎలా ఉందంటే మహేష్ బాబు అంటే ఒక మంచి ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ సాంగ్లో ఉందన్నమాట. అవునా కదా? కొంచెం చూస్తే నా వాయిస్ లాగానే ఉంది ఆ సాంగ్ ఆమె పాడుతుంటే. కొంతమంది అన్నారు మీరు సాంగ్ పాడితే శృతి హాసన్ గొంతు లాగానే ఉంది అంటే నేను అబద్ధం అనుకున్నాను. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, నా వాయిస్ కూడా అలాగే ఉండొచ్చేమో, సపోజ్ తెలియదు, నేను కూడా నేర్చుకొని వచ్చి పాడతాను మళ్ళీ. కానీ చాలా బాగా పాడింది అమ్మాయి. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ అంటే మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు సినిమా? రాజమౌళి డైరెక్టర్ అంటేనే మనము ఊహించుకోవడం కాదు, చూడకముందే హిట్. అది కూడా కాంబినేషన్ మహేష్ బాబు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే, మహేష్ బాబు గురించి చెప్పాలంటే మనము చాలా తక్కువ ఎక్కువ మాట్లాడుకోవాలి. రాజమౌళి డైరెక్షన్ మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటుందంటే, ఇంకా ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతుందంటే ఆ మూవీస్ 160 దేశాల్లో, అంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే పెట్టిన దానికంటే డబ్బులు కాదు త్రిబుల్ వస్తాయి డబ్బులు. మేడం ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి ఒక 2-3 టైటిల్స్ అనుకుంటున్నారు, నేను పేర్లు చెప్తా, ఏ సెట్ అయితే మీరు చెప్పాలి. ఒకటి రుద్ర, ఒకటి అంటే ఇప్పుడు ఈయనకు పెట్టబోయే టైటిల్స్ రుద్ర ఒకటి, గ్లోబ్ ట్రాటర్ ఒకటి, అండ్ వారణాసి ఒకటి. ఇందులో మీరు ఏ సెట్ అయితే అనుకుంటున్నారు? నాకు తెలిసి శృతి హాసన్ పాడిన సాంగ్ని పట్టి చూస్తే మాత్రము వారణాసి.